హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ క్లాస్లో అనదర్ న్యూ డ్రాయింగ్ మనం స్టార్ట్ చేద్దాము. అయితే ఇక్కడ చూసాం కదండి, ఈ ఫిగర్ని మనం ఆటోకాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫిగర్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ క్లాసెస్తో చూసుకున్నట్లయితే. అయితే ఇలా మనం స్టెప్ బై స్టెప్ మన 2D డ్రాయింగ్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉన్న, అంటే ఫస్ట్ సింపుల్ నుంచి కాంప్లెక్స్గా ఉన్నవి ఎలా చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం 3D డ్రాయింగ్ అలవాటు చేసుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి కాంప్లెక్స్ ఉన్న డ్రాయింగ్స్ వల్ల మనకి కమాండ్స్ కూడా టచ్లో వస్తాయి. ప్రతి కమాండ్ టచ్ చేసినట్టు అవుతుంది అండ్ యూజ్ చేసినట్టు అవుతుంది, మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ఫిగర్ చూసినట్లయితే మనకి ఎక్కువగా రేడియస్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ ఓన్లీ సర్కిల్ యూజ్ చేయమనే కాదు దాని అర్థము, కంప్లీట్ సర్కిల్ కూడా దేంట్లోనే లేదు. మీరు చూసినట్లయితే ఏ కార్నర్ చూసినట్లయితే సో మనకి అయితే ఆర్క్ యూజ్ చేయొచ్చు అండ్ ఆర్క్ కమాండ్ యూజ్ చేసి మనం చేయొచ్చు, లేదా సర్కిల్ యూజ్ చేసి చేయొచ్చు, లేదా సర్కిల్లో డిఫరెంట్ కమాండ్ ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసి చేయొచ్చు. మనం ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఫీజిబుల్గా ఉంటుందండి. ఆటోకాడ్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. సో మనకి చాలా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసాం కదా ఆర్క్, దీంట్లో ఎన్ని కమాండ్స్ ఉన్నాయి చూసారు, డిఫరెంట్ కమాండ్స్. వీటిలో మనం యూజ్ చేయొచ్చు, లేదా సర్కిల్లో కూడా మనకి డిఫరెంట్ కమాండ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేయొచ్చు. లేదా మనకి ఫిల్లెట్ ఉంది కదా, రౌండ్ సర్ఫేస్ కావాలంటే ఫిల్లెట్ ఆప్షన్ అన్న యూజ్ చేసి మనం చేయొచ్చు అన్నమాట. సో ఫీజిబిలిటీ ఉంటుంది. సో అండ్ దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రాయింగ్ ఏ విధంగా డ్రా చేయాలనేది మనం ముందు చూద్దాము. ఇక్కడ ఈ డ్రాయింగ్ పర్టికులర్గా నేను 2 పార్ట్స్ కింద నేను చేస్తున్నానండి. మీరు నన్నే ఫాలో అవ్వాలని ఏం లేదు, మీకు నచ్చిన విధంగా మీరు స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నాకు ఈ డయాగ్రామ్ చూసినప్పుడు ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నేను అందుకునే దీన్ని ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఇలాంటి డ్రాయింగ్స్ ప్రాక్టీస్ చేయాలంటే నేను ఈ పిక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఏ క్లాస్లో ప్రతి క్లాస్లోకి నేను డ్రా చేస్తున్నాను కదా, అదే పిక్ షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు కూడా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాయింగ్లో చూసుకున్నట్లయితే ఈ డ్రాయింగ్ని నేను 2 పార్ట్స్ కింద చేస్తున్నానండి. ఇప్పుడు ఒక సెంటర్ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే అప్పర్ పార్ట్ అంతా నేను పార్ట్ 2 కింద, లోవర్ పార్ట్ని పార్ట్ 1 కింద తీసుకున్నాను. సో లోవర్ పార్ట్ని పార్ట్ 1 కింద, అప్పర్ పార్ట్ని పార్ట్ 2 కింద తీసుకున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు కదండి, అంటే రేడియస్ ఇచ్చాడు 7.7 అనేది. అండ్ దీన్ని మిడ్ పాయింట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పెసిఫై చేయాలి. సో మిడ్ పాయింట్ తెలిస్తేనే కదా మనకి ఒక సర్కిల్ డ్రా చేయాలన్నా, ఒక రేడియస్ తీసుకోవాలన్నా మనకు తెలిసేది. నేను అందుకని ఏం చేస్తున్నానంటే ఈ సెంటర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు ఈ లోవర్ పార్ట్ ఉన్నదంతా కూడా నేను ఫినిష్ చేశాక నేను అప్పర్ పార్ట్కి వెళ్తాను. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ లైన్ తీసుకొచ్చండి, కాకపోతే ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఇది కంటిన్యూస్గా ఉంది కదా, అందుకు నేను పాలీ లైన్ తీసుకుంటున్నాను. లైన్ కమాండ్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ లైన్ యూజ్ చేసిన వెంటనే మళ్ళీ బ్రేక్ అవుతూ ఉంటుంది. లైన్ కమాండ్ ఎట్ ఎ టైం మన డైమెన్షన్ ఇచ్చిన వెంటనే మళ్ళీ కమాండ్ రిపీటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది. పాలీ లైన్ అలా కాదు, కంటిన్యూస్ లైన్ అన్నమాట. మనం డైమెన్షన్ ఇచ్చినా కంటిన్యూస్గా అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. అందుకు నేను పాలీ లైన్ కమాండ్ తీసుకున్నాను. దీన్ని డైరెక్ట్గా మనకి ఇలాగే క్లిక్ చేయని అవసరం లేదు. POLY అని కొడితే మనకి ఇక్కడ వస్తుంది. కింద పాలీగన్ అని ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ పాలీ లైన్ అని వచ్చింది కదా. సో పాలీ లైన్ ఇలా అన్న తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి. సో కిందకి ఎంత కావాలి, ఇక్కడ మనకు చూడండి 7.7 అని ఇచ్చాడు కదా. సో నేను ఈ పాయింట్ దగ్గర నేను స్టార్ట్ చేస్తున్నాను. కిందకి నేను 7.7 తీసుకున్నాను. డౌన్వర్డ్ డైరెక్షన్ 7.7, ఎంటర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.7 రేడియస్ నేను తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 11.4. సో 11.4
నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే ఈ హైట్ డిస్టెన్స్ 4.2 కదండి. ఇక్కడ హైట్ 4.2 పెట్టిన తర్వాత ఇక్కడ రేడియస్ 5 ఇచ్చాడు కదా. నేను ఇక్కడ డయామీటర్ తీసేసుకుంటున్నానండి డైరెక్ట్‌గా. ఎందుకంటే లైన్ కంటిన్యూటీ ఉంటుంది కదా, అందుకోసం ఇక్కడ నేను బ్రేక్ చేయట్లేదు. సో ఇక్కడ హైట్ 4.2 తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 10 తీసేసుకుంటాను. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు కనుక నేను డయామీటర్ తీసుకుంటాను. సో హైట్ 4.2 అండ్ 10. సో అప్వర్డ్ డైరెక్షన్లో 4.2 ఎంటర్ అండ్ ఇక్కడ డయామీటర్ 10 ఎంటర్. మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో 4.2 కూడా ఉంది కదా, అక్కడ మనం చూసాం కదా. సో నేను అదే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ హైట్ 4.2 డయామీటర్ 10, మళ్ళీ డౌన్ డైరెక్షన్లో 4.2, మళ్ళీ ఈ లెంత్ ఎంత 9.9 కదా, అది మళ్ళీ 9.9 తీసుకుంటున్నాను అండ్ 9.9 ఎంటర్. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హైట్ ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు కదా, హైట్ 18 తీసుకుంటున్నాను. మళ్ళీ హైట్ 18 ఎంటర్. చూసారా, హైట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్లయితే దీని కంటిన్యూటీ ఏముంది, ఇక్కడ మళ్ళీ ఆర్క్ వచ్చిందండి. రేడియస్ 8.9 ఇచ్చారు. నేను ఇంకా ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రేడియస్ ఇక్కడ 8.9 ఇచ్చారు కనుక ఈ సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయడానికి నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ తీసేసుకుంటున్నాను 8.9 రేడియస్తో. సో ఇలా 8.9 ఈ డైరెక్షన్లో 8.9 రేడియస్ తీసేసుకున్నాను. ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి, ఎస్కేప్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ మనకి చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఒక సర్కిల్ రావాలి, అంటే హాఫ్ సర్కిల్ రావాలి, అండ్ ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ రావాలి, అండ్ ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ రావాలి. ఓకే, దానికోసం ఏం చేస్తే ఇక్కడ రేడియస్ ఆల్రెడీ ఇచ్చాడు కదా. సో నేను 7.7 సెంటర్ రేడియస్ అనే కమాండ్, సర్కిల్లో సెంటర్ రేడియస్ అనే కమాండ్ తీసుకుని ఈ సెంటర్ పాయింట్ నుంచి రేడియస్ 7.7 ఇచ్చాను. ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది. మనం మళ్ళీ ట్రిమ్ తీసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిగర్ మాట ట్రిమ్ ఆప్షన్ తీసుకుని మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. మనకు అన్నెసరీ లైన్స్ అన్నీ కూడా ప్రాబ్లం లేదు. సో నాకు ఈ హాఫ్ పార్టే కావాలి కనుక ప్రజెంట్ ఏంటంటే నేను సర్కిల్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ ఏంటి నేను డయామీటర్ తీసుకున్నాను కదా, ఈ సెంటర్లో మనకి ఎనదర్ హాఫ్ సర్కిల్ కదా కావాల్సింది. సో ఈ పాయింట్ స్పెసిఫై చేయడానికి నేను ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుని 5 డిస్టెన్స్లో నేను ఇలాగా డిస్టెన్స్లో నేను మళ్ళీ అనదర్ కన్స్ట్రక్షన్ లైన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సెంటర్ పాయింట్ స్పెసిఫై చేసుకోవడానికి మనకు సర్కిల్ కావాలి కదా, అందుకు. సో అందుకుని నేను ఏం చేస్తున్నానంటే కన్స్ట్రక్షన్ లైన్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ లైన్ ఉంటుందండి, అది తీసుకుంటున్నాను. సో కన్స్ట్రక్షన్ లైన్ డైరెక్ట్గా మన కమాండ్తోనే కాదు, ఎక్సెల్ అని కొడితే మనకు కన్స్ట్రక్షన్ లైన్ వస్తుంది. సో ఈ డైరెక్షన్లో నేను కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను, ఎస్కేప్ కొట్టేశాను. నాకు కమాండ్ ఇంకా అవసరం లేదు. ఇప్పుడు నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. ఆఫ్సెట్ అంటే త్రూలోనూ ఉంది కనుక త్రూలోనే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది క్లిక్ చేసి ఈ డైరెక్షన్లో నాకు 5 కావాలి కనుక ఎంటర్ కొట్టాను. ఇప్పుడు చూసారా, నాకు సెంటర్ పాయింట్ స్పెసిఫై అయిపోయింది. ఈ సెంటర్ పాయింట్ రేడియస్ ఎంత ఉంది, ఇదిగోండి, ఇది 5 కదా, నేను 5 తీసుకుని మళ్ళీ సర్కిల్ కమాండ్లో వెళ్ళి సెంటర్ రేడియస్ కమాండ్ తీసుకుని ఈ సెంటర్ పాయింట్లో క్లిక్ చేసి ఇప్పుడు 5 ఎంటర్ చేస్తున్నాను. చూసారా, మనకు సర్కిల్ వచ్చేసింది. ఓకేనా, ఈ కింద అన్నెసరీ లైన్ తర్వాత లాస్ట్లో మనం ట్రిమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది కదా, ఈ పని అయిపోయింది కదా. నేను ఏంటి ఈ సెంటర్ పాయింట్ స్పెసిఫై చేయడానికి 2 కన్స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను. సో నేను ఇవి 2 డిలీట్ చేసేస్తున్నాను. సెలెక్ట్ చేశాను, డిలీట్ కొట్టాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ సెంటర్ పాయింట్ ఆల్రెడీ స్పెసిఫై చేయడానికి కదా నేను హారిజాంటల్ లైన్ తీసుకున్నాను. సో ఇక్కడ 8.9 రేడియస్ 8.9 అండ్ ఇక్కడ ఈ సెంటర్లో రేడియస్ 8.9 కదా, 8.9 ఎంటర్. సో వచ్చేసింది మనకి. చూడండి, లోవర్ పార్ట్ అనేది మనకి వచ్చేసింది. ఇదిగోండి, ఇక్కడ వరకు మనకు వచ్చేసింది. ఇంకా ఈ రౌండ్ సర్ఫేస్ చిన్నవి రేడియస్ 2తో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన ఫినిషింగ్ టచ్ కింద లాస్ట్లో చూసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, సో ఇక్కడతో ఇక్కడ లోవర్ పార్ట్ అనేది మేజర్ 90% అయిపోయింది లోవర్ పార్ట్. ఇప్పుడు అప్పర్ పార్ట్ చూద్దాం. అప్పర్ పార్ట్ మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ రేడియస్ 3 అని ఇచ్చాడు కదా, R3 అనేది ఈ మిడిల్ పాయింట్ సెంటర్ పాయింట్ మనం స్పెసిఫై చేయాలి. ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుంటానండి.
ఎక్సెల్ ఎంటర్. ఓకేనా, కన్స్ట్రక్షన్ లైన్ వచ్చింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లైన్ నేను ఏమేమి తీసుకుంటానంటే ఇక్కడ బేస్ లైన్ ఉంది కదండి, ఈ బేస్ లైన్కి ఒకటి తీసుకుంటాను హారిజాంటల్గా. ఎందుకనంటే 18 డిస్టెన్స్లో ఒకటి, 29 డిస్టెన్స్లో ఇంకొకటి నేను స్పెసిఫై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వర్టికల్గా ఒక హారిజాంటల్ లైన్ ఇక్కడ తీసుకుని ఇక్కడ ఉంది కదండి 10.8 ఉంది, 10.8 డిస్టెన్స్కి ఒకటి, 20.4కి ఇంకొకటి డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఈ డైరెక్షన్లో ఒకటి అండ్ ఈ డైరెక్షన్లో ఒకటి తీసుకున్నాను. ఎస్కేప్ కొట్టేశాను, కమాండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, రెండు తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. ఎంటర్ ఎంటర్. ఇప్పుడు 18 ఈ బేస్ లైన్ నుంచి 18 డిస్టెన్స్లో ఒకటి అండ్ దీని నుంచి ఇంకా హైలైట్ ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు 29 డిస్టెన్స్లో ఇంకొకటి తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ వర్టికల్ లైన్ ఉంది కదా, 10.8 డిస్టెన్స్లో ఒకటి, ఇక్కడ 10.8 అనే ఉంది, 10.8 డిస్టెన్స్లో ఒకటి అండ్ 20.4 ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడి నుంచి 20.4 ఇంకొకటి. సో రెండు లైన్స్ తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ పాయింట్ చూడండి, ఈ సర్కిల్ కావాలి అంటే మనం ఇంకా ఇక్కడ రేడియస్ 3 తీసుకోవాలి. ఎందుకనంటే ఈ లైన్ నుంచి వర్టికల్ లైన్ నుంచి 10.8కి ఇక్కడ తీసుకున్నామా అండ్ ఈ బేస్ లైన్ ఇక్కడ తీసుకున్నాం కదా, 18కి ఒకటి తీసుకున్నాం అండ్ 29కి ఒకటి తీసుకున్నాం. అంటే ఇక్కడికి వస్తుంది 10.8కి వర్టికల్ లైన్, 29కి ఇక్కడ. సో ఇక్కడ క్రాస్ అనేది మిడ్ పాయింట్ అనేది వస్తుంది, కానీ మన పాయింట్ ఇక్కడ కాదు కదా, ఇక్కడ. సో వర్టికల్ లైన్ ఇక్కడ నుంచి మనం ఇంకా 3 రేడియస్తో మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఈ లైన్ నుంచి 18కి ఇక్కడ తీసుకున్నా, 29కి ఇక్కడ తీసుకున్నా అండ్ వర్టికల్ లైన్ వచ్చేసి 10.8కి ఇక్కడ తీసుకున్నా. అంటే ఈ పాయింట్ మన మిడ్ పాయింట్ అవ్వదు, ఇక్కడ నుంచి మనకి ఇంకా 3 రేడియస్ మూవ్ చేయాలి. సో 3లో ఎంటర్. సో మన పాయింట్ ఇది. ఇక్కడికి ఇప్పుడు సర్కిల్ సెంటర్ రేడియస్ తీసుకొని ఈ పాయింట్ నుంచి నేను 3 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకేంటి, ఈ రెండు కూడా కావాలి. ఓకేనా. దానికోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం దీని ఎండ్ పాయింట్కి ఒకటి తీసుకుందాం. సో ఆఫ్సెట్ తీసుకున్నా, ఎంటర్, త్రూ ఎంటర్. సో ఈ వర్టికల్ లైన్ ఉంది కదండి, ఈ వర్టికల్ లైన్ నుంచి మనకి ఇది ఎండ్ లైన్ వచ్చింది కదా, ఇంకో ఈ ఎండ్ సర్ఫేస్ లైన్ ఉంది కదా, దీని నుంచి 5కి మనకి ఈ సెంటర్ పాయింట్ అనేది మెన్షన్ చేయాలి కదా. ఈ సెంటర్ పాయింట్ మెన్షన్ చేస్తే మనకి ఇది వస్తుంది. అందుకునే సో ఇక్కడ నుంచి 3 ఎంటర్ అండ్ ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో 5 ఎంటర్ అండ్ ఇక్కడ నుంచి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో 10 ఎంటర్ అండ్ 5 ఎంటర్. ఇక్కడ చూడండి, మనకేంటి ఈ పాయింట్ స్పెసిఫై అయ్యింది. ఈ పాయింట్ అండి. ఇక్కడ మనకి R5తో ఒక సర్కిల్ డ్రా చేసినట్లయితే తర్వాత మనం R10తో ఒక ఆర్క్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో ఈ పాయింట్ వచ్చింది కదండి, దీన్ని ఈ సెంటర్ క్లిక్ చేసి నేను సర్కిల్ కమాండ్ తీసుకున్నాను, 5 ఎంటర్ చేసి నేను ఒక సర్కిల్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు మనకి ఈ సర్కిల్ని టచ్ చేస్తూ మనకేం కావాలి అని అంటే ఒక ఆర్క్ కావాలి రేడియస్ 10తో. ఇప్పుడు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నెసరీ లైన్స్ నేను ఇప్పుడు కొంచెం డిలీట్ చేస్తున్నానండి.
ఈ 3 మనకు అవసరం లేదు కదా. ఓకే, డిలీట్. అండ్ ఈ చివరిది కూడా మనకు అవసరం లేదనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉండండి. ఇది అవసరం లేదు, ఇక్కడికి కావాలనుకుంటా. సో ఈ సెంటర్ పాయింట్కి కావాలి, దీనికి కావాలి కనుక 10.4. ఒక్క నిమిషం ఆఫ్సెట్ తీసుకున్నాను. ఆఫ్సెట్ ఎంటర్. ఇక్కడ నుంచి 10.8 కదండి, 8 ఎంటర్. ఎందుకంటే మనకి లైన్ దీనికి టచ్ చేస్తూ లైన్ వస్తుంది కానీ ఇది అవసరం లేదు. సో నేను ఇది డిలీట్ చేస్తున్నా. డిలీట్. ఓకే. అండ్ ఇది అవసరమే, ఇది అవసరం లేదు, అండ్ ఇది కూడా అవసరం లేదు. సో డిలీట్ చేస్తాను. అండ్ ఇది కావాలి, అండ్ ఈ పాయింట్. ఓకే, ఇవి రిమైనింగ్ అనేది అవసరమేనండి, ఉంచేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనకు ఆర్క్ అనేది కావాలి కదండి. ఇది కావాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సర్కిల్లో tan రేడియస్ ఉంది కదండి. సో ఇది తీసుకుంటున్నాను. ఇదే తీసుకోని అవసరం లేదు, మనం ఆర్క్లో ఉంది కదండి స్టార్ట్ అండ్ రేడియస్, ఇది కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఫస్ట్ అది tan రేడియస్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెకండ్ సర్ఫేస్, రేడియస్ 10, ఎంటర్. కంట్రోల్ Z, ఈ విధంగా వచ్చింది. అండ్ ఈ లైన్స్ డిలీట్ చేస్తాను, అప్పుడు క్లియర్గా వస్తుందేమో చూద్దాం. ఓకే. అండ్ tan రేడియస్ ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్, సెకండ్, 10, ఎంటర్. అమ్మయ్య, వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ట్రిమ్ ఆప్షన్ తీసుకుందాము. ట్రిమ్. ఓకే, ఎంటర్. ఇప్పుడు మనం ట్రిమ్ చేద్దాము. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. అండ్ డౌన్ సైడ్ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. జూమ్ చేద్దాము. అండ్ లోపల ఇది అవసరం లేదు, అండ్ ఇది కూడా అవసరం లేదు కదండి మనకి. అండ్ కింద ఇవి అవసరం లేదు, అండ్ ఇవి కూడా అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏది అవసరం లేదు, సో ఇవేమీ అవసరం లేదు, ఇది కూడా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. ఇక్కడ ఏం కావాలి, ఎక్స్టర్నల్ సర్ఫేస్, ఎక్స్టర్నల్ ఆర్క్ మాత్రమే కావాలి. ఇక్కడ సంథింగ్ మిస్సింగ్ అండి. ఇక్కడ ఏంటి, సెంటర్ పాయింట్ నుంచి తీసుకున్నాము కాదు, అక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నాము. సో ఇది అవసరం లేదు, అండ్ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఓకే, ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూద్దామండి, ఏమన్నా మిస్ అయ్యానా. ఓకే. ఓకే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. అండ్ లాస్ట్ ఫినిషింగ్ టచ్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి కదండి, ఎస్కేప్ కమాండ్ తీసాను, మళ్ళీ డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కార్నర్ సర్ఫేసెస్ ఉన్నాయి కదా, వీటికి మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. సో మళ్ళీ నేను tan రేడియస్ తీసుకుంటున్నాను. అండ్ ఈ సర్ఫేస్ అండ్ 2 రేడియస్, ఎంటర్. అండ్ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తున్నానండి. మళ్ళీ tan రేడియస్, ఈ సర్ఫేస్ 2, ఎంటర్. ఓకే. ట్రిమ్ ఆప్షన్ మళ్ళీ తీసుకుంటున్నాను, ట్రిమ్, ఎంటర్. అండ్ కేర్ఫుల్గా ఈ ఎక్స్ట్రా లైన్స్ తీసుకోవాలి అండ్ డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా నేను జూమ్ చేసుకుంటున్నానండి, మళ్ళీ ఎందుకు అనవసరంగా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఫినిష్ అయిపోయిందండి. ఎస్కేప్. ఇప్పుడు డైమెన్షన్స్ మార్క్ చేద్దాము. సో ఇక్కడ పైన కమాండ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి,
డైమెన్షన్స్ ఈ సింబల్ ఉంటుంది కదా, సో ఈ సింబల్లో ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రేడియస్ అని ఉంది కదా, ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినట్లయితే అన్నీ ఆర్ఆర్ఆర్ అని ఉన్నాయి. సో అందుకనే ఎవ్రీథింగ్ ఇన్ రేడియస్ కనుక ఇక్కడ రేడియస్ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుని చూడండి, మళ్ళీ స్పేస్ బార్ కొడుతున్నాను, సేమ్ కమాండ్ రిపీట్ అవుతుంది కాబట్టి. సో స్పేస్ బార్ కమాండ్ రిపీట్ చేయడానికేనండి, స్పేస్ బార్. ఓకే, చూసారా ప్రతిదీ కూడా ఇక్కడ ఇదేమి మొన్న ఆల్రెడీ ట్రిమ్ చేసామండి, జస్ట్ ఆర్క్ స్పెసిఫై చేయడానికి అట్లా వస్తుంది అంతే. చూడండి, ఇది క్లిక్ చేశాను అనుకోండి, మొత్తం డిలీట్ కొడుతున్నాను, మొత్తం పోయింది. చూసారా, కంట్రోల్ జెడ్ కొడుతున్నాను, మళ్ళీ వచ్చింది. సో అది అలాగే కర్వ్ అట్లా చూపిస్తుంది, అదేం ప్రాబ్లం కాదు, నేను ట్రిమ్ చేయలేదు అనుకోకండి. సో ఈ విధంగా మనం డ్రా చేయాలండి. సో ప్రతిదీ కూడా రేడియస్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ ఇట్ ఈస్ మన ఫిగర్లో ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.